భగవద్గీత ఈ పేరు వినగానే మనకు ఎన్నో గొప్ప విషయాలు గుర్తొస్తాయి కదా. అందులో ఉన్న ఒక అద్భుతమైన కానీ చాలామందికి కాస్త కష్టంగా అనిపించే ఒక బోధన గురించి ఈరోజు మనం లోతుగా మాట్లాడుకుందాం. పని చెయ్యి కాని ఫలితాల మీద ఆశ పెట్టుకోకు. ఈ మాట చాలా ఫేమస్ కదా. వినడానికి భలే ఉంటుంది, కాని నిజంగా పాటించడం సాధ్యమేనా? అవును, అసలు పాయింట్ అదే. ఒక గోల్ పెట్టుకుని దానికోసం రాత్రింబవళ్ళు కష్టపడి చివరికి రిజల్ట్ గురించి ఆలోచించద్దు అంటే ఎలా? ఇది చాలామందికొచ్చే డౌట్. సో ఈ చిక్కుముడిని ఈరోజు విప్పుదాం. అయితే బహుశా మనం ఈ సందేశాన్ని అర్థం చేసుకుంటున్న విధానంలోనే ఏదైనా పొరపాటుందేమో. అసలు ఆ మాటలు ఏ సందర్భంలో ఎందుకు చెప్పారో చూస్తే దాని అసలు అర్థం మనకు తెలిసిపోవచ్చు. పదండి ఆ కథలోకి వెళ్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ మాటలు మనకు డైరెక్ట్గా అందలేదు. వీటిని సంజయుడు అనే ఒక సేవకుడు యుద్ధభూమిలో లేని ధృతరాష్ట్ర మహారాజుకు వివరిస్తూ ఉన్నాడు. సద్గురుగారు భలే పోలిక చెప్పారు. సంజయుడు ఒక పాతకాలపు టేప్ రికార్డర్ లాంటివాడని. ఎందుకంటే ఒక సేవకుడిగా తన పని ఏంటి? చూసింది చూసినట్టు, విన్నది విన్నట్టు, ఒక్క మాట కూడా మార్చకుండా రాజుకి చెప్పడం. తన సొంత అభిప్రాయాలు, ఫీలింగ్సు కలపకూడదు. అంటే అతను మనకు కేవలం ఆ మాటల్ని రికార్డ్ చేసిచ్చాడు. కానీ కృష్ణుడికి, అర్జునుడికి మధ్య ఉన్న ఆ ఎమోషనల్ కనెక్షన్, ఆ సంభాషణ వెనుకున్న ఫీల్ అది మిస్ అయిపోయింది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనమందరం లైఫ్లో గోల్స్ పెట్టుకుంటాం కదా, కాని ఒక్కోసారి ఆ గోల్ మీద మరీ ఎక్కువగా ఫోకస్ పెట్టడమే మనల్ని వెనక్కి లాగుతుందని ఎప్పుడైనా అనిపించిందా? సద్గురుగారు ఈ విషయాన్ని చాలా స్ట్రెయిట్గా, ఇంకా చెప్పాలంటే కాస్త ఘాటుగా చెప్పారు. జనాలు దీన్ని ఆశయమంటారు, నేను మలబద్ధకమంటాను అని. ఎందుకలా అన్నారు? ఎందుకంటే మన గోల్స్ చాలా వరకు మనకు తెలిసిన వాటికి కొంచెం ఎక్స్టెన్షన్ మాత్రమే, కొత్తవి కాదు. ఇది మనల్ని ముందుకు వెళ్లకుండా అక్కడే ఆపేస్తుందని ఆయన ఉద్దేశం. అందుకే దాన్ని ఆధ్యాత్మిక మలబద్ధకం అన్నారు. ఇక్కడే ఉంది అసలు లాజిక్. ఒక కన్ను ఎప్పుడూ గోల్ మీదుంటే మరి నడిచేదారిని చూడ్టానికి మిగిలిందొక్క కన్నే కదా. అంటే అటెన్షన్, ఫోకస్ సగానికి సగం తగ్గిపోతుంది. ఇది చాలా ఇన్ఎఫిషియెంట్ పద్ధతి. అయితే మరి గోల్ మీద కాకుండా దేనిమీద ఫోకస్ పెట్టాలి? సమాధానం చాలా సింపుల్. ప్రస్తుతం చేస్తున్న పనిమీద, ఆ ప్రాసెస్ మీద. అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అవడంలోనే అసలైన పవరుంది. దీన్నే మన సంస్కృతంలో భక్తి అనే అంటారు. ఇప్పుడు భక్తి అనగానే మనకు గుడి, దేవుడు గుర్తొస్తాయి. కాని ఇక్కడ భక్తికి అర్థం వేరే. మనం చేస్తున్న పనిమీద పూర్తి ప్రేమతో, సంపూర్ణ నిమగ్నతతో ఇన్వాల్వ్ అవ్వడమే నిజమైన భక్తి. ఈ స్లైడ్ చూడండి. ఇది సద్గురు చెప్పిన ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒకవైపు టాప్ యూనివర్సిటీల నుంచి వచ్చిన కార్పొరేట్ సీఈఓలు, వాళ్ల ఫోకస్ అంతా గోల్ మీదే. మరోవైపు ఏ ట్రైనింగ్ లేని ఈషా వాలంటీర్లు, వాళ్లు చేసే పనిమీద పూర్తి భక్తితో, ప్రేమతో చేస్తారు. వాళ్ల ఫోకస్ ప్రాసెస్ మీద. రిజల్ట్ ఏంటో తెలుసా? ఆశ్చర్యంగా వాలంటీర్ల పనితీరు చాలా ఉన్నతంగా, ఒక్క తప్పు కూడా లేకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్లు గోల్ని కాదు, పనిని ప్రేమించారు. సరే, ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్దాం. భగవద్గీత చెప్పబడిన ఆ కురుక్షేత్ర యుద్ధభూమికి. అక్కడ పరిస్థితి వేరు. అది ఆఫీస్ మీటింగ్ కాదు, అది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. తేడా చాలా క్లియర్గా ఉంది కదా. ఆఫీస్లో పని సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది? మహా అయితే ఒక ప్రమోషన్ పోతుంది, అంతే. కాని యుద్ధభూమిలో ఒక్క చిన్న పొరపాటు జరిగినా, ఒక్క క్షణం ఏ మరుపాటుగా ఉన్నా ప్రాణం పోతుంది. సాయంత్రానికి కథ కంచికి. అందుకే కృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఏదో ఫిలాసఫీ క్లాస్ కాదు, అది ఒక సర్వైవల్ స్ట్రాటజీ. ఆ క్షణంలో బ్రతకడానికి, యుద్ధంలో గెలవడానికి అత్యవసరమైన ఒక ప్రాక్టికల్ టిప్. ఓకే, ఇప్పటివరకు మనం చూసిన ముక్కలన్నింటినీ ఇప్పుడు కలుపుదాం. డ్యూటీ అంటే కర్తవ్యం, ప్రాసెస్ అంటే పనిచేసే విధానం, ఎఫెక్టివ్ యాక్షన్ అంటే సమర్థవంతమైన చర్య. వీటన్నిటికీ మధ్య ఉన్న లింక్ ఏంటో చూద్దాం. ఆ యుద్ధభూమిలో, ఆ క్షణంలో అర్జునుడి ధర్మమేంటి? సింపుల్. ఒక యోధుడిగా తన ముందు నిలబడ్డ శత్రువుతో తన పూర్తి శక్తితో పోరాడటం. అదే అతని తక్షణ కర్తవ్యం, అదే అతని ధర్మం. ఇప్పుడు చూడండి అంతా ఎలా కనెక్ట్ అవుతుందో. తన ధర్మాన్ని సరిగ్గా నెరవేర్చాలంటే అర్జునుడికి యుద్ధం గెలుస్తానా ఓడిపోతానా అనే ఆలోచనలు రాకూడదు. అతనికి కావలసింది తను చేస్తున్న పోరాటమనే ప్రక్రియపై సంపూర్ణ భక్తి, అంటే 100% కాన్సంట్రేషన్. కాబట్టి
ఫలితాల గురించి పట్టించుకోకు అంటే సోమరిగా కూర్చోమని కాదు, దాని అసలర్థం వేరు. ఆ పాత మాటని మన లైఫ్కి ఒక పవర్ఫుల్ టూల్గా ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో దోషరహితమైన పనికి మార్గం ఇదిగో. 1. మీ ఫోకస్ని గోల్ మీద నుంచి ఇప్పుడు చేస్తున్న పనిమీదకు మార్చండి. 2. ఆ పనిలో పూర్తి భక్తిని అంటే ఆనందంగా ఇన్వాల్వ్ అవ్వడాన్ని అలవాటు చేసుకోండి. 3. ప్రస్తుత ధర్మాండి అంటే డ్యూటీని పూర్తి సామర్థ్యంతో చెయ్యండి. ఇక 4. ఫలితం దాని వెతుక్కుంటూ వెళ్ళనక్కర్లేదు, అదే మీ దగ్గరకు వస్తుంది. ఇట్స్ అ న్యాచురల్ కాన్సిక్వెన్స్. ఇది మన సనాతన ధర్మంలోని ఒక కోర్ టీచింగ్, ఒక అద్భుతమైన ప్రాక్టికల్ విజ్డమ్. ఫలితాలని వాటి వెంటపడి సాధించడం కాదు, మనం చేసే పనిలో పూర్తిగా లీనమైపోవడం ద్వారా వాటిని సాధించడం. చివరగా ఒక ప్రశ్న. మన జీవితంలో చేస్తున్న పని పట్ల సంపూర్ణ భక్తిని చూపిస్తే ఏ రంగంలో అద్భుతమైన మార్పులు రావచ్చు? మన చదువులోనా, ఉద్యోగంలోనా, లేక మన సంబంధాలలోనా? ఒక్కసారి ఆలోచించండి.